Dr. Narayana Group of Institutions and iCreate Degree College, 100% placement. మీ భవిష్యత్తుకి మాది భరోసా. లైఫ్ స్టైల్ అన్న మాట వింటే అండి 30-50% ఆఫ్ ది క్యాన్సర్స్ ప్రాపర్ లైఫ్ స్టైలు మంచి డైట్ తీసుకుంటే ప్రివెంట్ చేయగలము అని చెప్పి WHO ఎస్టిమేట్స్ విన్నాం. అయితే మన కిచెన్లో ముఖ్యంగా మనం ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏ ఫుడ్స్ తింటే క్యాన్సర్ని నివారించవచ్చు అండ్ మనకి తెలుసో తెలియకో కిచెన్ అలవాట్లలో మనం రెగ్యులర్ దైనందిక జీవితంలో చేసే ఎలాంటి ప్రాక్టీసెస్ వల్ల దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ క్యాన్సర్ అంటే ఏం చెప్తారు? గుడ్ క్వశ్చన్ అమ్మా. చాలామంది అడుగుతారు డైట్ ఫస్ట్ ఏదైనా రాగానే మన ఇండియన్స్ ఎస్పెషలీ వేరే కన్సర్న్స్ ఏముండవు, అన్నీ తినొచ్చా, ఏమి తినొచ్చు, ఒక్కొక్కసారి అయితే అన్నీ తినొచ్చమ్మా, పత్యమేమని తిన స్పెసిఫిక్ ఫుడ్, ఫిష్ తినొచ్చా, చికెన్ తినొచ్చా, మటన్ తినొచ్చా, అన్నీ తినొచ్చా అని చెప్పాం కదా అని అన్నా కూడా వాళ్ళకి అతృప్తి అనమాట. ప్రతిదీ అడగాలి, డాక్టర్ని అడిగి తెలుసుకుంటేనే వాళ్ళకి తృప్తి కూడా, ఎస్పెషల్లీ సాటిస్ఫాక్షన్ మన ఇండియన్ దిస్ థింగ్లో. సో మన భారతదేశంలో మనకి అదే పేషెంట్స్ కానీ ఫస్ట్ వచ్చేది ఏ ఫుడ్, ఏదైనా డిసీజ్ కానీ దేనికైనా బారిన పడితే ఏ ఫుడ్ తినాలనేది మేజర్ కన్సర్న్, మేజర్ ఇష్యూ అనమాట. చాలామందికి మిత్స్ ఉంటాయి. అంటే సర్జరీ అయిన తర్వాత పప్పు చాలామంది కొంచెం నార్త్ ఇండియన్స్ అయితే రైస్ తినరు, రైస్ తింటే చీమ వస్తుందేమో అనేతో. మన సౌత్ ఇండియాలో అయితే పప్పులు తినరు, పప్పులు తింటే చీమ వస్తుందా. వాళ్ళకి మనం చెప్పాలి పప్పులు అనేది ప్రోటీన్, అవి తింటేనే ఊండ్ హీల్ అవుతుంది. అది కూడా తినకపోతే ప్రోటీన్ రాదు కదా, యూజువల్లీ వెజిటేరియన్స్కి ప్రోటీన్ రాదు. అది మనం రీఇన్ఫోర్స్ చేయాలి. బట్ మనం యూజువల్గా డాక్టర్స్ చెప్తే వాళ్ళకి యూజువల్గా వాళ్ళు అర్థం చేసుకుంటారు, మళ్ళీ అలవాట్లు మార్చుకుంటారు. బట్ అంటే మన నేను అది ఎప్పుడు నేను ఎక్కడైనా అవేర్నెస్కి వెళ్ళినా నేను ఇది చెప్తాను. అంటే యాజ్ ఏ లేడీస్ మన ట్రెడిషన్, మన అంటే ఏజ్ ఓల్డ్ గ్రాండ్ మదర్స్ కిచెన్ అంటాం కదా, మన పూర్వీకుల నుంచి మనకు అలవాటైన ఆహార పద్ధతులు అనేది చాలా గొప్ప అలవాట్లమ్మ, చాలా గొప్ప బ్యాలెన్స్డ్ డైట్ మనది, సమతుల్యమైన ఆహారం మన కల్చర్లో మనం రోజు తినే ఆహారం. అలాంటిది మనం రాను అట్లీస్ట్ మన జనరేషన్, ఈ జనరేషను వెస్టర్నైజేషను, ఫాస్ట్ ఫుడ్స్కి దే ఆర్ నాట్ లైకింగ్ వాట్ వీఆర్ ప్రిపేరింగ్ ఎట్ హోమ్. మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ అంటే అందరూ పిల్లలు చాలా వరకు అంతే. అది మన బాధ్యతగా మనం వాళ్ళకి మన ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేస్తాం, చాలా మంచిది. ఎందుకంటే మనకి అంటే ఆ రోజుల నుంచి మనకి ఏ సైంటిఫిక్ బేసిస్ మీద వాళ్ళు ఈ ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు పరుచుకున్నారో కానీ అది చాలా ప్రతి దానికి ఒక సైంటిఫిక్ ఇది ఉందమ్మా రీజను. ఇప్పుడు ఒక బుక్ ఉంటుందన్నమాట, డివిటా అని. ఇట్స్ లైక్ ఎ బైబుల్ ఆంకాలజీకి అందరూ అదే చదువుతారు. దాంట్లో కూడా ఇచ్చారు కర్క్యూమిన్ అంటే ఒకే ఒక సబ్స్టెన్స్ క్యాన్సర్ ప్రివెన్షన్ లక్షణమే దేనికి ఉంది అంటే కర్క్యూమిన్ అని ఇచ్చారు. అంటే పసుపు అదే పసుపు అనేది ఇప్పుడు వచ్చింది బుక్లో. కానీ ఏజ్ ఓల్డ్ నుంచి మన తాతలు ఎప్పటి నుంచో మన వందల సంవత్సరాల నుంచి మన ఫుడ్ హ్యాబిట్స్లో పసుపు లేనిది అసలు తినం. పసుపు ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫుడ్, ప్రతి దాంట్లో వేసుకుంటాము. ఆ తర్వాత ఇప్పుడు పసుపు ప్రివెన్షన్ అని పసుపు బిల్లల్లాగా తీసుకొని వెస్ట్రన్ కంట్రీస్లో కర్క్యూమిన్ ట్యాబ్లెట్స్ అవన్నీ చాలామంది వేసుకుంటున్నారు. యాంటాక్సిడెంట్ ప్రాపర్టీ అవని, క్యాన్సర్ ప్రివెన్షన్ ప్రాపర్టీస్ అవనివ్వండి. సో అట్లాంటివి చాలా ప్రతి వరకు మన ఇండియన్ స్పైసెస్ వాటిలో చాలా మంచి గుణాలు ఉన్నాయన్నమాట. అంటే ఎక్కువగా అసలు ప్రూవ్ చేసింది అయితే పసుపు ఒకటేమ్మా, కర్క్యూమిన్. మిగతా అన్నీ కూడా చాలా వరకు యాంటాక్సిడెంట్ ప్రాపర్టీస్ ఇవన్నీ ఉంటాయమ్మా వీటిలో. అండ్ ఫ్రూట్స్ లైక్ యూజువల్ ప్రోమోగ్రానైట్ వీటన్నిటిలో కూడా యాంటాక్సిడెంట్స్ ఇది ఉంటాయి. కొన్ని క్యాన్సర్స్లో ప్రోమోగ్రానైట్ జ్యూస్ ఈజ్ గుడ్ అని కూడా ఇచ్చారు, ప్రాస్టేట్ క్యాన్సర్స్ అలాంటి వాటిల్లో. సో మన డైటింగ్ మోర్ ఆర్ లెస్ మన డైటరీ హ్యాబిట్స్, మన ఆహార అలవాట్లు అనేది చాలా సమతుల్యమైన ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటాం మనం. అదే మన నుంచి మనం తీసుకొని మన పిల్లలకు కూడా అలవాటు చేస్తే చాలా మంచిది. మనకు కూడా ఇక్కడ కర్క్యూమిన్ టాబ్లెట్స్ అవైలబుల్గా ఉన్నాయి కర్క్యూమిన్ ఉన్నాయి. బట్ మనం యూజువల్గా పార్ట్ ఆఫ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్ రోజు పసుపు తింటూనే ఉంటాం. పసుపు వేస్తాం కదా, అది ఇంట్లో వాళ్ళందరికీ ఎంత వాటా వెళ్తుందో దాని వల్ల జరిగే మంచి ఎంతో క్యాలిక్యులేట్ చేసుకోకుండా షుడ్ వి ఆల్సో మేక్ కర్క్యూమిన్ టాబ్లెట్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ రెజిమా అని అడుగుతుంది. వేసుకోవాలంటే వేసుకోవచ్చు, బట్ దాంట్లో కూడా మనం రోజు మన పార్ట్ ఆఫ్ డైట్లో తింటే అంత సప్లిమెంట్ కూడా అవసరం లేదేమో. ఓకే
ఓకే. సో యూజువల్గా మనం ఇళ్లలో మనకి తెలియకుండా మనం చేసే ప్రాక్టీసెస్ వల్ల క్యాన్సర్కి మనం ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాము అంటే అవి ఏంటండి, ఆ మిస్టేక్స్ ఏంటి? మిస్టేక్స్ ఒకటి ఏంటంటే మనం బాగా అంటే ఏదైనా వేర్ అండ్ టేర్ అండి, ఒక పార్ట్లో మనకి ఎక్కువగా రాపిడి తగిలిందనుకోండి, అది రాను అదొక సెల్లో చేంజెస్ వచ్చి అది నియోప్లాస్టిక్ సెల్గా తయారవుతుంది. అలానే ఇప్పుడు మనము ఏదైనా తిన్నప్పుడు బాగా వేడి తిన్నా కూడా మనకి ఇక్కడ గొంతులోనో ఇక్కడ కాలుతూ ఉందనుకో, బాగా వేడి తిన్నప్పుడు అక్కడ కూడా క్యాన్సర్ అయ్యే అవకాశం. ఇప్పుడు జపాన్లో ఎక్కువ యూసోఫేజియల్ స్టమక్ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే ఎక్కువ హాట్ తింటారు అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అట్లా ఏదైనా వేర్ అండ్ టేర్ ప్రివెంట్ చేయాలి. ఎక్కడన్నా కూడా ఇప్పుడు ఎక్కడైనా పుండు పద్దాకా వస్తూ ఉందనుకోండి, అక్కడ అది సెల్ నియోప్లాస్టిక్ సెల్గా తయారవుతుంది అనమాట. సో అయితే వేడి, టూ హాట్ ఆర్ టూ కోల్డ్ సబ్స్టెన్సెస్ ని మనం అవాయిడ్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బాగా ఇది స్మోక్డ్ ఫిష్ కానీ అలాంటి ఎక్కువ అవాయిడ్ చేస్తాం బెటర్. అండ్ రెడ్ మీట్ అవాయిడ్ చేస్తాం బెటర్. రెడ్ మీట్ వలన కోలాన్ ఎక్కువ తినటం వలన కోలాన్ క్యాన్సర్స్ లాంటి పెద్ద పేక్ క్యాన్సర్స్ వస్తాయని కొన్ని స్టడీస్ ప్రూవ్ అయినాయి అమ్మా. అండ్ రోల్ ఆఫ్ ప్లాస్టిక్ ఇన్ విమెన్ హెల్త్ ఎస్పెషల్లీ, అంటే ఎవరికి మైక్రోప్లాస్టిక్స్ అంటారు. యూజువల్గా మైక్రోప్లాస్టిక్స్ అనేది బాడీలో డిటెక్ట్ అయింది, అది కరెక్టే. కానీ మైక్రోప్లాస్టిక్ వలన ఇది క్యాన్సరు అని ఇంకా ఏమీ అంత ప్రూవ్ అవ్వలేదు. ప్లాస్టిక్లో తినటం వలన ప్లాస్టిక్ ఇది క్యాన్సర్ వస్తుందని మాత్రం అలా స్టడీస్ ఏమీ లేవు. బట్ మైక్రోప్లాస్టిక్స్ మాత్రం మన బాడీలో చాలా వరకు టిష్యూస్ తీసి స్టడీస్ చేస్తే డిటెక్ట్ కూడా అయినాయి. సో మైక్రోప్లాస్టిక్స్ ఇన్ ద బ్లడ్ హ్యాస్ బిన్ డిటెక్టెడ్, కానీ దానికి క్యాన్సర్కి సంబంధం ఇంకా తెలియలేదు, ప్రూవ్ అవ్వలేదు అంటున్నారు. ప్రాపర్ స్టడీస్ అయితే లేవు. ఓకే, ఫైన్, గాట్ ఇట్. మేడం, ఇప్పుడు ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ ఓవర్గా యూజ్ చేయడం వల్ల, హార్మోనల్ పిల్స్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది అన్న మాటలో ఎంతవరకు వాస్తవం ఉంది? యాక్చువల్లీ కొన్ని క్యాన్సర్లో ప్రొటెక్షన్, ఇప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ నేను చెప్పాను చూడమ్మా, బ్రకా పాజిటివ్, బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్, అది బ్రకా జీన్ ఉన్న వాళ్ళల్లో ఫస్ట్ అంటే అలా ఉన్నప్పుడు ఓవరీస్ తీయాలంటే అట్లీస్ట్ పిల్లలు ఇది ఫ్యామిలీ కంప్లీట్ అయిన తర్వాతే కదా ఓవరీస్ తీయగలం. అప్పుడు వరకు ప్రొటెక్షన్కి, అంటే ఇఫ్ దే ఆర్ నాట్ ప్లానింగ్ ఫర్ కిడ్స్, మనం అప్పుడు వరకు ప్రొటెక్షన్కి ఏంటంటే ఈ ఓసీ పిల్స్ వాడతాం. ఓసీ పిల్స్ వలన ప్రొటెక్షన్ ఉంటుంది ఓవేరియన్ క్యాన్సర్కి రాకుండా కొన్ని వీటిలో. బట్ ఓసీ పిల్స్ సర్వైకల్ క్యాన్సర్ వాటిలో రిస్క్ ఫ్యాక్టర్గా ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా అంటే ఎక్కువ రోజులు వాడటం వల్ల, ఇప్పుడు హార్మోన్ అంటే హార్మోన్ ఎక్స్పోజర్స్ ఉంటాయి, బట్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రెండు ఉంటుంది కాబట్టి ఓసీ పిల్స్లో బ్యాలెన్స్ అవుతుంది. మరి అది ఎప్పుడు వాడాలో, ఎంత వాడాలో సొంతంగా తీసుకోకుండా అట్లీస్ట్ డాక్టర్ పర్యవేక్షణలో వాడడం అనేది చాలా మంచిది. అది మారల్ ఆఫ్ ద స్టోరీ. ఓసీ పిల్స్ ఎప్పుడు వాడాలి, ఎంత వాడాలి, ఎంత డ్యూరేషన్ వాడాలి అని. మేడం, ఇందాక మీరు లైఫ్ స్టైల్ అని నాకు మాట వాడినప్పుడు పొల్యూషన్ అని వాడారు. యాక్చువల్లీ పొల్యూటెంట్స్ ఆర్ గ్రేడ్ 1 కార్సినోజెనిక్ మెటీరియల్స్ అని విన్నాము. పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఇంపాసిబుల్. మేబీ కోవిడ్ వచ్చిన తర్వాత కొంత జనాలకు అవగాహన వచ్చి మాస్క్ అయితే పెట్టుకుంటున్నారు, కానీ హౌ డు వి ప్రివెంట్ దట్? కోవిడ్ అప్పుడు పెట్టుకున్నాం మాస్క్, మళ్ళీ ఇప్పుడు ఎవరూ పెట్టుకోవట్లేదు కదా. అంటే హౌ డు యూ ప్రివెంట్ అనేది నేచర్. మనం ఏమి ఇప్పుడు సిటీలో ఉంటున్నామమ్మా, మనమేమి ఇప్పుడు అంటే ఆ లెక్కను చూస్తే అర్బన్ పాపులేషన్ అంతటికి ఈ రిస్క్ ఉన్నట్లేగా లెక్క ఉన్నట్టు. ఇప్పుడు ఎయిర్లో పొల్యూటెంట్స్ ఉంటాయి అన్నీ, అంటే ఎయిర్లో అన్ని పొల్యూటెంట్స్ కార్సినోజెనిక్ కాదమ్మా. ఇప్పుడు స్మోకింగ్ ఉందనుకోండి, సిగరెట్ స్మోకింగ్, టొబాకోలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ చాలా వందల రకాల కార్సినోజెన్స్ ఉంటాయి టొబాకో. డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ టొబాకో ఈజ్ ద కాజ్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్. అట్లీస్ట్ 40% ఆఫ్ ద క్యాన్సర్, 30-40% ఆఫ్ ద క్యాన్సర్ టొబాకో వలన వస్తాయి, దాంట్లో ఉన్న కార్సినోజెన్స్ వలన వస్తాయి. అట్లానే ఇప్పుడు మిగతాయి ఈ పొల్యూషన్ అంటే ఈ బస్సెస్, ఈ కార్స్, మొబైల్ పొల్యూషన్స్ కానీ వీటిలో కొంతవరకు, అంటే మొత్తం కాకపోయినా కొంతవరకు కార్సినోజెన్స్ ఉంటాయి. ఆల్ స్మోక్ ఈజ్ నాట్, అన్నిట్లో కార్సినోజెన్స్ ఉండవు, బట్ డెఫినెట్గా డైలీ వీఆర్ ఎక్స్పోజ్ టు దట్.
అంటే మేడం నా క్వశ్చన్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గిపోతుంది, ఎక్స్పోజర్ టు కార్సినోజెనిక్ మెటీరియల్స్ అండ్ సబ్స్టెన్సెస్ అరౌండ్ అస్ పెరిగిపోతుంది. సో హౌ డు వి ప్రొటెక్ట్ అవర్ సెల్స్? అంటే హౌ డు వి ప్రొటెక్ట్ అవర్ సెల్స్ అంటే మనకి ఇప్పుడు లైఫ్ స్టైల్లో మనం ఇక్కడ ఉండక తప్పదు. ఇప్పుడు మనం అనుకుంటాము ఆర్గానిక్, అంటే ఆర్గానిక్ అనేది మనం బయట నుంచి వచ్చిన ఎంతవరకు ఆర్గానిక్ మనకు తెలియదు. 100%. అలా అని మన ఇంట్లో ఇక్కడ ఉన్న వాటిలో మనం గ్రో చేసుకోలేము. ఎక్కడికో వెళ్ళి అవుట్స్కట్స్లో ఉండి అది గ్రో చేసుకొని జాబ్స్కి ఇక్కడ ఉంటున్నాం అనమాట. ఇంకా కొన్ని ఇప్పుడు నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. ఇవన్నీ మనము అంటే మోడిఫై చేసుకోగలం, కానీ మనకి కుదరదు. మనం అందుకనే అప్పుడు రెమెడీ మనం హౌ డు వి ఫైట్ దిస్ అంటే దానికి ఆన్సరు సాధ్యమైనంత వరకు మనం అవాయిడ్ చేయగలిగితే అది అవాయిడ్ చేయగలగటం బెటర్. అంటే ఆ టైంలో ఇప్పుడు వెళ్ళకపోవటము, బాగా పొల్యూషన్ ఉన్నప్పుడు ఎంత వెళ్ళకపోయినా మన ఇంట్లో ఉన్న కొంతవరకు ఎక్స్పోజ్ అవుతాం. రీసెంట్గా ఏదో ఒక పాయింట్ తెలుసుకున్నాను, ఫ్లోర్ క్లీనర్స్కి, డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రేస్కి, ఆఖరికి మొక్కలకి వేసే పెస్టిసైడ్స్లో కూడా కార్సినోజెనిక్ పెస్టిసైడ్స్లో కార్సినోజెనిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి కొంతవరకు. బట్ ఫ్లోర్ క్లీనర్స్లో అది తెలియదమ్మా, ఇవన్నీ కూడా టెస్ట్ చేసి, కెమికల్ టెస్ట్ చేసే వస్తాయి కదా, వాళ్ళకి ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంటుంది కదా, యూజువల్గా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు అట్లీస్ట్ ఫ్లోర్ క్లీనర్స్ ఇవన్నీ రోజు ఇంట్లో వాడేది కాబట్టి ఇవన్నీ కూడా స్టాండర్డ్ కంపెనీస్కి సర్టిఫికేషన్ ఉండాలి. సర్టిఫికేషన్ లేనిది మార్కెట్లోకి రావు. సో అట్లా స్టాండర్డ్ కంపెనీస్, సర్టిఫైడ్ కంపెనీస్ కొంటే ఇట్ షుడ్ నాట్ బి దేర్ కార్స్. వాళ్ళు చెక్ చేయాలి కొంతవరకు. కాకపోతే ఇంట్లో ఉండి ఇండోర్లో ఉన్నప్పుడు కూడా ఆ సన్ ట్యాన్కి, స్కిన్ ఎక్స్పోజ్ అయినటువంటి ఆ మాత్రం సన్ ట్యాన్కి స్కిన్ క్యాన్సర్ రిస్క్ కూడా ఎక్కువే అని విన్నాను. దీన్ని బట్టి స్కిన్ క్యాన్సర్ రిస్క్ అంటే మన ఇండియన్స్లో చాలా తక్కువ అమ్మ. వైట్ స్కిన్ వాళ్ళలో సన్ ఎక్స్పోజర్కి దానికి స్కిన్ క్యాన్సర్ ఎక్కువ శాతం వస్తుందన్నమాట. బర్న్ అయిపోయి స్కిన్ క్యాన్సర్స్ ఎక్కువ వెస్ట్లో ఉంటుందన్నమాట. ఎందుకంటే వైట్ స్కిన్ పీపుల్లో, మన ఇండియన్ స్కిన్ కలర్కి యూజువల్గా మెలనిన్ ఎక్కువ ఉంటుంది కదా, ప్రొటెక్షన్ ఇన్సిడెంట్స్ తక్కువ వెస్ట్తో కంపేర్ చేస్తే. బట్ కాస్మెటిక్స్ అప్లై చేసుకుంటున్నా, లేకపోతే కాస్మెటిక్స్ వలన స్కిన్ క్యాన్సర్స్ అంటే మళ్ళీ అగైన్ స్టాండర్డ్ కంపెనీస్ కాస్మెటిక్ అన్ని టెస్ట్ చేయాలి, అంటే టెస్ట్ చేసే వస్తాయి అనమాట. సో షుడ్ నాట్ బి దేర్. అంటే ఇంకా బయటికి అడుగు తీసి అడుగేస్తే ఏం చేసినా క్యాన్సర్ వస్తుంది అంటే కొంచెం దడొస్తుంది. భయపడుతూ బతకలేమమ్మా, ఏమీ ఉండదు. మన లైఫ్ స్టైల్ మనము సమతుల్యం, అంటే బ్యాలెన్స్డ్ డైట్, ఎక్సర్సైజ్, గుడ్ స్లీప్, గుడ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే కొంతవరకు తగ్గొచ్చు, ఈ రిస్క్ని తగ్గియొచ్చు. గుడ్ స్లీప్ అని అంటే అక్కడే వస్తుంది పాయింట్ అంతా. 30% ఆఫ్ ది క్యాన్సర్స్ ఆర్ ఇండ్యూస్డ్ విత్ ది స్ట్రెస్ వి ఫేస్ అని ఒక స్టడీలో చెప్పారు మేడం. సో స్ట్రెస్కి, ఇండియన్ విమెన్కి ఆ రెండు సినోనిమ్స్ కదా మనకి. హౌ డు వి యాక్చువల్లీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్? అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు తెచ్చారమ్మా. యాక్చువల్లీ స్ట్రెస్ అనేది యాక్చువల్లీ కొన్ని ప్రూవ్ చేశారు. ఈవెన్ నా ఇండివిజువల్ అబ్జర్వేషన్లో కూడా స్ట్రెస్ అనేది మెయిన్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యాన్సర్స్, ఎస్పెషలీ ఇండియన్ ఉమెన్. అంటే మల్టీ టాస్కింగ్ చేస్తాం ఇండియన్. ఒకప్పుడు ఉమెన్ అంటే ఇండియన్ ఉమెన్ ఎస్పెషల్లీ దే ఆర్ నాట్ బ్రెడ్ విన్నర్స్. ఇంట్లో ఉండి అన్నీ చూసుకునేవాళ్ళు. ఎప్పుడు ఉమెన్ ఆర్ సపోర్ట్ సిస్టమ్, సెంటర్ పాయింట్ ఆఫ్ ద ఫ్యామిలీ. కానీ దేనికి ఇంటి వరకే పరిమితమై ఇంట్లో అన్నీ చూసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు అంటే మన ఒక ఇది ఉంటుంది, భోజ్యేషు మాత కార్యేషు దాసి, అలా ఉంటుంది. ఇట్ ఈస్ అ డిస్క్రిప్షన్ గివెన్ ఫర్ ఏ ఐడియల్ ఇండియన్ నీతి సారాలో చెప్పారనమాట. ఐడియల్ ఇండియన్ ఉమెన్ అంటే ఈ డిస్క్రిప్షన్ ఉంది అని. కానీ ఇప్పుడు మోడర్న్ ఇండియన్ ఉమెన్ not instead of that, those in addition to doing all those virtues, they are going out and earning also. They are the breadwinners also for the family. So అంటే ఈ అన్నిట్లో మల్టీ టాస్కింగ్ అనమాట. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంట్లో పని తప్పవు. ఇంట్లో పని చేసుకు ఎవరికైనా, ఏ ఉమెన్కైనా ఇంట్లో పిల్లల్ని చూసుకోవటము, ఇంట్లో అందరినీ చూసుకోవటము, పెద్దవాళ్ళని, పిల్లల్ని అందించి, అండ్ గోయింగ్ అండ్ దే ఆర్ నాట్ ఓన్లీ గోయింగ్ అవుట్ అండ్ వర్కింగ్, దే ఆర్ ఎక్సెలింగ్ ఇన్ దేర్ ప్రొఫెషన్. ఏ ప్రొఫెషన్లో అయినా దే ఆర్ ఎక్సెలింగ్. సమర్థవంతంగా బయట కూడా వాళ్ళ ఒక వృత్తిని నిర్వహిస్తున్నారు.
వాళ్ళ వాళ్ళ రంగంలో నిష్ణార్థులుగా నిలుస్తున్నారు. ఇవన్నీ అంత సమర్థవంతంగా ఇంట్లో పనులు బయట పనులు చేయాలి అంటే డెఫినెట్గా మల్టీ టాస్కింగ్లో స్ట్రెస్ అనేది మేజర్ ఫ్యాక్టర్ అమ్మా. అండ్ అండ్ డిఫరెంట్ నేను చూశాను కొంతమంది ఉమెన్ బ్రెస్ట్ క్యాన్సర్స్తో వస్తారు. వాళ్ళకి రీసెంట్గా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చాలా లైఫ్ ఏదన్నా మేజర్ trauma వాళ్ళు ఎక్కువగా నా అబ్జర్వేషన్లో తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ బయటపడతాం వల్ల. అంటే నాకు అప్పుడు అనిపించింది స్ట్రెస్ ఈజ్ ద మేజర్ కాజ్, వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. దానివల్ల కూడా మేబీ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఉండటానికి కారణం ఇప్పుడు నేను అది కూడా ఒక కాజ్. సో డెఫినెట్లీ స్ట్రెస్ అంటే ఈజీగా తీసుకునే ఫ్యాక్టర్ లేదు. ప్రతి ఉమెన్ కూడా డెఫినెట్గా ఎన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు తప్పదు. కానీ వాళ్ళకి మీ టైం అనేది వాళ్ళకి టైం తీసుకొని ఇది వాళ్ళకి ఏదైతే రిలాక్సేషన్ ఉంటుందో ఒక గంట యోగా అవని, మెడిటేషన్ అవనివ్వండి, ప్రేయర్స్ అవనివ్వండి, ఏదో ఒకటి వాళ్ళ టైం వాళ్ళు తీసుకొని రిలాక్స్ అవటం వల్ల డెఫినెట్గా స్ట్రెస్ తగ్గుతుంది, మిగతా పనులు కూడా సమర్థవంతంగా నిర్వహించగలరు. మేడం, యూజువల్గా 45% ఆఫ్ ది క్యాన్సర్ పేషెంట్స్కి డిప్రెషన్ ఉంటుంది అన్నది ఒక పాయింట్ ఫోకస్ అవుతుంది. ఇండియాలో ఆంకాలజికల్ ట్రీట్మెంట్లో భాగంగా ఈ ఎస్పెషల్లీ మెంటల్ హెల్త్కి సంబంధించి కూడా ఈక్వల్ వెయిటేజ్ రావట్లేదు అనే ఒక యాంగిల్ ఉంది. దానికి మీరు ఏం చెప్తారు బీయింగ్ ఎన్ ఆంకాలజిస్ట్? తప్పకుండా నీ పాయింట్ చాలా కరెక్ట్ అమ్మా. యాక్చువల్లీ ఏంటంటే ఎవరికైనా అంటే ఏ ఏజ్ గ్రూప్కైనా క్యాన్సర్ అనే పదం అంటే వాళ్ళకి చాలా మనకి ఇండియాలో ఏమంటారు, పేషెంట్కి తెలియదు మేడం చెప్పొద్దు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అదే. చెప్పొద్దు అన్నప్పుడు చెప్పకుండా మనకు ట్రీట్మెంట్ చేయలేము. వాళ్ళకి ఎట్లకల్లా తెలుసు. ఇప్పుడు ఎవరు ఇగ్నోరెంట్ కాదు. కీమోథెరపీ ఇచ్చేటప్పుడు జుట్టు వాళ్ళకి అన్నీ తెలుసు. ఇప్పుడు పేషెంట్కి ఇప్పుడు ఎవ్రీబడీ ఈజ్ ఇన్ సోషల్ మీడియా, టీవీ చూస్తున్నారు. ఈవెన్ విలేజెస్లో వాళ్ళు కూడా అందరికీ అన్ని అవగాహన ఉంటుందమ్మా. చెప్పకపోవటం అనేది ఇది కాదు. నేను అంటే ఇప్పుడు కాకపోయినా చెప్పే విధంగా కూర్చొని నెమ్మదిగా చెప్తే వాళ్ళు కూడా బాగానే తీసుకుంటారండి అని నేను పేషెంట్ అటెండెన్స్ని ఫస్ట్ కన్విన్స్ చేసి పేషెంట్కి చెప్పాలి. చెప్పిన తర్వాత కొంతవరకు ఎవరికైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా, ఈవెన్ పిల్లలు పెద్దోళ్ళు అయ్యి అన్ని బాధ్యతలు తీరి వాళ్ళకు కూడా స్ట్రెస్ అనేది అంటే ఒక స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ డినయల్ ఉంటుంది అనమాట. నాకెందుకు వస్తుంది, నాకు రాదు, అది తప్పమో రిపోర్టు, అది అవ్వదులే అనే యాక్సెప్ట్ చేస్తాం కష్టం. డినయల్ ఉంటుంది. తర్వాత యాంగర్, అసలు నాకెందుకు వచ్చింది. చాలామంది వచ్చి అడుగుతారు, డాక్టర్ గారు నేను చాలా మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే త్రూ అవుట్, నేను తాగను, స్మోక్ చేయను, వెజిటేరియనే, ఎక్సర్సైజ్ చేస్తాను, మెడిటేషన్ యోగా చేస్తాను, నాకెందుకు వచ్చింది అంటారు. సో వాళ్ళకి స్ట్రెస్ ఉండొచ్చు అంటే అడుగుతారు. ఈ పాటలు అడుగుతారు. ఫస్ట్ డినయల్, నాకు రాదనుకుంటారు. వచ్చిందని తెలిసిన తర్వాత యాంగర్, వై ఇట్ హ్యాస్ హ్యాపెన్ టు మీ, బికాజ్ ఇన్ఫైట్ చాలామంది తాగుతారు, స్మోకింగ్ చేస్తారు, వాళ్ళకి రాకుండా నాకెందుకు వచ్చిందని యాంగర్ ఉంటుంది. తర్వాత బార్గెనింగ్కి వస్తారనమాట. తర్వాత యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఈ స్టేజెస్ అందరూ వెళ్తారు. యాక్సెప్టెన్స్ ఉన్న తర్వాత దే విల్ యాక్సెప్ట్ ఇట్ అండ్ పాజిటివ్గా తీసుకుని పాజిటివ్గా వెళ్ళి మంచిగా ఇది. కొంతమంది యూజువల్గా ఏంటంటే ఏజ్ గ్రూప్ అంటే ఇప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ 40s ఎక్కువ వస్తాయి అన్నమాట. అప్పుడు ఫ్యామిలీ ఆల్సో ఈజ్ యంగ్ అమ్మ. అంటే వాళ్ళ పిల్లలు జస్ట్ ఇంటరు డిగ్రీ అలా ఉన్నప్పుడు డెఫినెట్గా మదర్స్ ఎస్పెషలీ దే ఫీల్, అంటే వాళ్ళ గురించి కాదు, వాళ్ళకి ఇలా క్యాన్సర్ పదం వినగానే వాళ్ళకి ఏమన్నా అయితే ఫ్యామిలీ ఏమవుతుంది అనే ఆందోళన ఎక్కువ, భయము ఆందోళన ఎక్కువ, వాళ్ళు ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్తారు. అప్పుడు డెఫినెట్గా డాక్టర్స్ మనకి టైం ఉండదు, అది ఏం లేదు, టైం తీసుకొని పేషెంట్ కౌన్సిల్ చేయాలి ఫస్ట్. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక్కసారి డాక్టర్ బాగా మాట్లాడి ఇలా అమ్మని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి మనోధైర్యం ఇస్తే డెఫినెట్గా వాళ్ళు పాజిటివ్ యాటిట్యూడ్కి వస్తారమ్మా. ఇంకా కూడా కొంతమంది వాళ్ళకి పేషెంట్ సపోర్ట్ గ్రూప్ అని ఉంటుంది. అంటే ఆల్రెడీ ఈ ట్రీట్మెంట్ తీసుకొని దాని నుంచి బయటకు వచ్చిన వాళ్ళ నెంబర్లు ఇస్తాం. వాళ్ళతో మాట్లాడితే డెఫినెట్గా అంటే ఈ సపోర్ట్ గ్రూప్ అనేది వెస్ట్లో చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు మనకు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు మనం నాకు ఇండివిజువల్గా మన పాత పేషెంట్స్ నెంబర్స్ ఇస్తే వాళ్ళు మాట్లాడి వాళ్ళు కూడా కౌన్సిల్ చేస్తారు. చాలామంది పేషెంట్ అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకి మనోధైర్యం కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. అలాంటి సపోర్ట్ సిస్టమ్ మనకి ఇండియాలో డెవలప్ ఇంకా అవ్వాలి. అండ్
కొంతవరకు ఇప్పుడు మా పేషెంట్స్ ఉందనుకో, నేను నాకు మరీ భయపడిన వాళ్ళకి అమ్మ నేను చెప్పాను, నాకన్నా కూడా మీరు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళతో మీరు మాట్లాడితే మీకు ఇంకో కొంచెం ఎక్కువ ధైర్యం వస్తుందని వాళ్ళ నెంబర్స్ ఇస్తాను, వాళ్ళకి కూడా చెప్తాను. వాళ్ళు కూడా మాట్లాడి వాళ్ళని కౌన్సిల్ చేసి ఏమి కాదు, మేము కూడా ఆ స్టైల్లో అదే స్టేట్లో ఉన్నాం, ఇప్పుడు లీడింగ్ ఏ నార్మల్ లైఫ్ అని వాళ్ళు కౌన్సిల్. చాలామంది చాలా అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఇంటికి వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళి కౌన్సిల్ చేసిన వాళ్ళు ఉన్నారు. గొప్పోళ్ళు మేడం, నిజంగా అలాంటి వాళ్ళు. నిజంగా మానవత్వం అంటే చాలా మంది చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మేడం, టు బి వెరీ ఆనెస్ట్, క్యాన్సర్ ట్రీట్మెంట్ లో భాగంగా అది థెరపీ కావచ్చు, కీమో కావచ్చు, వాట్ ఎవర్, ఇందులో భాగంగా మనం క్యాన్సర్ సర్వైవర్స్ అని చాలా గొప్పగా వాళ్ళని చూసి మోటివేషన్ తెప్పించే ప్రయత్నం చేస్తాం. కానీ హార్డ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద ట్రీట్మెంట్ మాట్లాడితే మేడం, తర్వాత జరిగినటువంటి స్కిన్లో చేంజెస్ కావచ్చు, జుట్టు ఊడిపోవడం కావచ్చు, సెక్షువల్ డిస్ఫంక్షనాలిటీ రావచ్చు, ఇలాంటివన్నీ కూడా చెప్పి యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్ అని వాళ్ళని కన్విన్స్ చేయడంలోనే యాక్చువల్ స్కిల్ కష్టం ఉంటుంది కదా. ఇప్పుడు పాపం అన్ని సైడ్ కీమో అనగానే భయపడతారు. ఆ భయంతో ఏమవుతుందంటే, ఈ పాయింట్ ఒకటి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కీమో అనగానే ఒట్టిగా ఏదో అంటే వాళ్ళ సమాజంలో భయపెడతాం ఎక్కువ అమ్మ. వాళ్ళ డాక్టర్ కన్నా పక్కన అంటే ఒకరికి డయాగ్నోస్ అవ్వగానే రిలేటివ్స్ మన ఇండియాలో ఫ్రెండ్స్ అందరూ ఎవరికి సలహాలు వాళ్ళు ఇస్తూ ఉంటారు, తప్పేం లేదు. వాళ్ళు మంచిగానే ఇస్తూ ఉంటారు. అమ్మో కీమోనా, వాళ్ళకి చేస్తే ఇట్లా అయింది, వీళ్ళకి చేస్తే ఇట్లా అని చెప్పేసరికి భయపడతారు. అంటే ప్రతి ఇండివిజువల్ పేషెంట్ అమ్మ ఈ క్యాన్సర్ థెరపీ అనేది పర్సనలైజ్డ్ మెడిసిన్. అంటే ఇప్పుడు ఒక 10 మందికి ఒక 2 సెంటీమీటర్ల బ్రెస్ట్లో లంప్ ఉందనుకో, క్యాన్సర్ గడ్డ ఉందనుకోండి, 10 మందికి ఒకలాగా ఉండదమ్మా. 10 మందికి డిఫరెంట్ ట్యూమర్ బయాలజీ ఉంటుందన్నమాట. 10 మందిది వాళ్ళ బయాలజీ ప్రకారం వాళ్ళ ప్రకారం ట్రీట్ చేస్తే వాళ్ళకి మెరుగు వస్తుందన్నమాట. ఇప్పుడు దిస్ ఈజ్ ఎరా ఆఫ్ పర్సనలైజ్డ్ మెడిసిన్ అనమాట. అందరినీ ఒకలాగా ట్రీట్ చేస్తే ఇప్పుడు వన్ సైజ్ ఓంట్ ఫిట్ ఆల్. వన్ అవుట్ఫిట్ అందరికీ సరిపోదు. నీ సైజ్ నాది, నా సైజ్, ఎవరి సైజ్ వాళ్ళకి. అట్లానే ఎవరు జీన్స్ ప్రకారం మనం ట్రీట్ చేస్తే పర్సనలైజ్ మెడిసిన్ అందరికీ బెనిఫిట్ ఉంటుంది, అందరికీ తగ్గుతుంది అనమాట. అందరికీ ఒకే రకంగా ట్రీట్ చేస్తే ప్రయోజనం ఉండదు. అలాగే అందరికి ఒకేలాంటి సిమ్టమ్స్ కూడా ఉండవు. బికాజ్ క్యాన్సర్ ఇస్ అ సైలెంట్ కిల్లర్ అంటారు. హౌ డు ద పీపుల్ గెట్ టు నో అండి ఇది క్యాన్సర్ సింపుల్? చాలా వరకు అడ్వాన్స్ స్టేజ్ లోనే తెలుస్తుంది. ఇప్పుడు బ్రెస్ట్ కైనా కూడా ఏమి సిమ్టమ్స్ ఉండవు, గడ్డ తగులుతుంది. గడ్డ తగిలేసరికి 2 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ 2 సెంటీమీటర్స్ వచ్చేసరికి అగ్రెసివ్ క్యాన్సర్స్ అయితే బ్లడ్లోకి సెల్స్ వెళ్ళిపోతాయి, అప్పటికే డ్యామేజ్ జరుగుతుంది. అందుకనే మ్యామోగ్రఫీలో ఆవగింజ సైజులోనే కనుక్కోవచ్చు, అంత మిల్లీమీటర్ సైజులో. అప్పుడు దాని యొక్క డ్యామేజ్ అనేది ఏమి ఉండదు, దానికి పరిణామాలు తక్కువ. అన్ఫార్చునేట్లీ ఇండియాలో క్యాన్సర్ ట్రీట్మెంట్కి కానీ లేకపోతే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లకు కానీ మనకి ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది చాలా తక్కువ. ఒక విధంగా చెప్తే ముందు కంపేర్ చేస్తే 1-2 దశాబ్దాల నుంచి చాలా అంటే ట్రీట్మెంట్ అక్రాస్ ఆల్ సోషియో ఎకనామిక్ స్టేటస్ ట్రీట్మెంట్ అనేది ఉందమ్మా. అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, ఆరోగ్యశ్రీ అని, ఆయుష్మాన్ భారత్ అని, దాంట్లో కూడా బాగానే ట్రీట్ చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ట్రీట్ చేస్తున్నాయి, మీరు వైద్యం దొరుకుతున్నాయి. అంటే ఇప్పుడు డబ్బు లేదు అని ఎవరికి వైద్యం లేకుండా ఎక్కడా లేదు ఇప్పుడు ఇండియాలో. గ్రేట్ఫుల్ బికాస్ థ్యాంక్స్ టు గవర్నమెంట్, బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. సో బట్ కీ టు సక్సెస్ ఎర్లీ డిటెక్షన్ లేదు. ఇప్పుడు ఎంత ట్రీట్మెంట్ ఉంది కానీ ఎర్లీ డిటెక్షన్ లేదు. ప్రివెంటివ్ ఆస్పెక్ట్ మీద కొంచెం మనం శ్రద్ధ పెడితే డెఫినెట్గా మనం కొంచెం సర్వైవల్ రేట్స్ కానీ ఇంప్రూవ్ చేయొచ్చు. మనకి పుట్టిన వెంటనే ఒక సెట్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటుంది చూడండి మేడం, అట్లాగా క్యాన్సర్ ఆల్సో బీయింగ్ ది న్యూ పాండమిక్, ఒక వ్యాక్సిన్ వేసేస్తే అలా వ్యాక్సిన్స్ ఏమి లేవమ్మా ఇప్పుడు వరకు. అదే వస్తే బాగుండు అని అనుకుంటా చాలా సార్లు. వస్తాయేమో, ఫ్యూచర్లో వస్తాయేమో మీ మాట ప్రకారం, కానీ ఇప్పటి వరకు అయితే ఏమి లేవు. కానీ ఇలా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అంటే కొంతవరకు ఏంటంటే ప్రతిదీ గవర్నమెంట్ నేను అదే చెప్తాను, ప్రతిదీ గవర్నమెంట్ చేయాలంటే కుదరదు. ఇప్పుడు చాలా వరకు ఉమెన్ కూడా చాలామంది, అంటే ఎక్కువ మన ఇండియన్ ఉమెన్లో ఏంటంటే వాళ్ళ హెల్త్ ప్రకారం హెల్త్ మీద అంత శ్రద్ధ అంత పెట్టే టైం ఉండదు. అంటే పిల్లల్ని, హస్బెండ్ని, ఫ్యామిలీ చూసుకోవటం, వర్క్ చేస్తాం, ఇవే సరిపోతాయి అన్నమాట. అండ్ ఆ కాన్సన్ట్రేషన్ హెల్త్ మీద అంత పెట్టాలని కూడా ఇప్పుడు అదే నేను అది చెప్తాను. ఇప్పుడు ఎక్కడన్నా శ్రీనగర్ ఎక్కడన్నా మీరు ఎగ్జిబిషన్ ఉంటే అందరూ వెళ్తారు, కానీ ఒక్కరోజు సంవత్సరానికి వచ్చి స్క్రీనింగ్ చేయించుకోమంటే ఎవరు చేయించుకోరు. అండ్ నేను అది కూడా చెప్తాను,
స్క్రీనింగ్ అమ్మ చూడండి, ఒక చీర ఈరోజు 3-4 వేలు లేని చీర డ్రెస్ రావట్లేదమ్మా. ఒక చీర ఖరీదే ఈ స్క్రీనింగ్ మొత్తం. సంవత్సరానికి ఒక్క డ్రెస్ ఒక చీర కొనుక్కోలేదనుకొని ఈ స్క్రీనింగ్ చేయించుకోండి, చాలా మంది లైఫ్ సేవ్ అవుతాయి అని Absolutely, very well said. అండ్ అదే కాకుండా భయం అంటారు. డబ్బు కాదు మేడం, భయం. మాకు ఏమన్నా Report ఏమన్నా వస్తుందేమో అని. ఏమన్నా వస్తే ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది కదా, మంచిదే కదా. ఎర్లీగా డిటెక్ట్ అవుతాం వల్ల లైఫ్ ఈజ్ సేవ్డ్ కదండి. అంటే లైఫ్ ఈజ్ సేవ్డ్, కాస్ట్ ఈజ్ సేవ్డ్, అంత చాలా స్ట్రెస్ స్ట్రేవ్ అవుతుంది అవును. ఫస్ట్. అయితే దానికి ఏంటంటే అమ్మో భయం అంటారు. అలా భయం అయితే మీరు ప్రతి ఉమెన్ కూడా ఏదో ఒక ఆర్గనైజేషన్లో ఉంటారు. కిట్టి గ్రూప్స్ అని, డ్వాక్రా గ్రూప్స్ అని, చాలా ఎవ్రీ ఉమెన్ ఈజ్ ఇన్ ప్రొఫెషనల్ గ్రూప్స్ అని ఏదో ఒక గ్రూప్లో ఉంటున్నారు కదా. అందరు సరదాగా ఒకటి హెల్త్ కిట్టి అనో ఇది పెట్టుకోండి, ఒక నెల అందరు కలిసి సరదాగా చేయించుకోండి అని కూడా చెప్తాను. ఇది యాక్చువల్లీ కిట్టి గ్రూపుల్లో ఫాలో అవ్వాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టేక్ అవే. అందరు కలిసి ఒక నెల కిట్టీలో స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోవాలి. అప్పుడు ఇంకా మేబీ మంచి ప్యాకేజ్ కి, మంచి స్కీమ్ కి వస్తాయి. అవును, ఎంత చెప్పినా కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది. ఇప్పుడు పేషెంట్ వస్తారు, దాని అటెండర్స్ అమ్మ మీరు సిస్టర్ అయినా కూడా మీ సిస్టర్. ఇక్కడ ఇంకొకటి మేడం, ఎంత పుష్ చేసినా కూడా అమ్మో మేబీ టెస్ట్ చేసేవాడు ఒక మేల్ అవ్వచ్చేమో, రిపోర్ట్ రాసేవాడు ఒక మేల్ ఉండొచ్చేమో, రేడియాలజిస్ట్ మేల్ అవ్వచ్చేమో, ఇలాంటి అలా లేదు కదా. ఫిమేల్ రేడియాలజిస్ట్లు పెడుతున్నాం ఇప్పుడు. బ్రెస్ట్ ఫిమేల్ రేడియాలజిస్ట్, లేడీ రేడియాలజిస్టే చేస్తారండి బ్రెస్ట్ యూజువల్గా. మ్యామోగ్రామ్ ఇస్ ఆల్సో డన్ బై లేడీస్. లేడీ టెక్నీషియన్సే చేస్తారు, లేడీసే ఉంటారు మ్యామోగ్రామ్లో. సో అట్లీస్ట్ ఆ భయం ఏమన్నా ఉంటే లేదు, లేడీసే ఉంటారు. సో ఈ భయంతో నేను మధ్యలో పాయింట్ మిస్ అయ్యాను కదా. ఇప్పుడు పక్కన సమాజంలో అమ్మో క్యాన్సర్, ఆ కీమోథెరపీ తీసుకోవద్దు మీరు, మీకు అదైపోతుంది ఇదైపోతుంది అని చెప్తాం వలన పొటెన్షియలీ క్యూరబుల్ అంటే మన దగ్గరకు వచ్చినప్పుడు స్టేజ్ 1లో ఉంటారు. వాళ్ళు ఏంటంటే వెళ్ళిపోయిన తర్వాత క్యాన్సర్ అండ్ డైరెక్ట్ చాలామంది సలహాల వలన వాళ్ళు ఆల్టర్నేటివ్ మెడిసిన్కి, ఆయుర్వేద, హోమియోపతి, డిఫరెంట్ మూలికల బంధుకి వీటికి వెళ్తున్నారు. బట్ వీఆర్ నాట్ డిస్కరేజ్ ఎనీథింగ్, నాట్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్, ఇన్ ఎడిషన్ టు టేకింగ్ నార్మల్ ట్రీట్మెంట్, ఇది కీమో ఎల్లోపతి సర్జరీ రేట్ తీసుకుంటూ మీకేమన్నా దాని మీద నమ్మకం ఉంటే తీసుకోండి అని చెప్తాం. కానీ ఇది మానేసి అదే తీసుకుంటాం వల్ల మళ్ళీ స్టేజ్ 4లో వస్తున్నారు మా దగ్గరికి. అంటే పొటెన్షియల్లీ క్యూరబుల్, ఇన్క్యూరబుల్ స్టేజ్లో వస్తున్నారు. చాలా మంది అనుకుంటారు మేడం ఈ మాట, రేడియేషన్ వల్ల క్యాన్సర్ పెరిగిపోతుంది. అది కొంచెం అపోహలు ఏమైనా ఉంటే డాక్టర్ని అడిగి తెలుసుకోవచ్చు. వీల్ గివ్ టైమ్ ఫర్ దెమ్ ఆల్ దోస్ క్వశ్చన్స్ అండ్ తెలుసుకొని చేయాలి. కానీ ఇలా చెప్పకుండా ఒకసారి వస్తారు, పక్కన లేదన్నారని ఆయుర్వేదం, మళ్ళీ ఒక 4-5-6 నెలల తర్వాత వస్తారు అడ్వాన్స్ స్టేజ్గా. దానివల్ల నష్టపోతున్నారు. సో వాళ్ళు అంటే డెఫినెట్గా ఏదైనా ఉంటే మీ డాక్టర్ని అడిగి మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవటం వల్ల డెఫినెట్గా ఇలాంటి స్టెప్స్ తీసుకోకుండా ఉంటారు. ప్రతిదీ ఇంకా ఏంటంటే ఒకవేళ నిజంగా డయాగ్నోస్ అయినా భయం లేదు. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్స్ వచ్చినాయి. ఇప్పుడు ప్రతి ఆర్గన్, ఇప్పుడు యూట్రైన్ క్యాన్సర్, బవల్ క్యాన్సర్ అనుకో మినిమల్ ఇన్వేసివ్ చేస్తున్నాం, లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ కానీ చేస్తున్నాం, ఇన్సిషన్ లేకుండా మినిమైజ్ చేసేటట్టు. అండ్ బ్రెస్ట్ అనుకోండి, ఒకప్పుడు బ్రెస్ట్ మొత్తం తీసేసేవాళ్ళు, కండరాలు అన్నీ తీసేసి చెయ్యంతా బోధ చేయలాగింత వాసిపోయి మజిల్స్ అన్నీ తీసుకెళ్ళి ఒకలాగా ఇమేజ్ ప్రాబ్లం ఉండేది, బాడీ ఇమేజ్ ప్రాబ్లం. మీరు ఇందాక అన్నారు కదా బాడీ ఇమేజ్ ప్రాబ్లం, సైకలాజికల్ ఇష్యూస్ ఉండేవి. ఇప్పుడు చాలా వరకు మేము చేసే దాంట్లో బ్రెస్ట్ కన్జర్వింగ్ చేస్తాం. అంటే మరీ అంటే మొత్తం తీసేయాల్సి వచ్చి ఎక్కువ పార్ట్ పోతే కన్స్ట్రక్షన్ చేస్తాం, రీకన్స్ట్రక్షన్ చేస్తాం. చాలా వరకు బ్రెస్ట్ అంటే ఎర్లీగా వస్తే ఆ గడ్డ చుట్టుపక్కల ఉన్న 1-2 సెంటీమీటర్స్ మార్జిన్తో తీస్తామన్నమాట. కాంట్రలేటరల్ అదర్ బ్రెస్ట్ ఎలా ఉందో ఆపోజిట్ బ్రెస్ట్, ఈ బ్రెస్ట్ కూడా కాస్మోటికల్ అలానే ఉంటుంది. సో నోడ్స్ కూడా ఏంటి ఎర్లీగా వస్తే మొత్తం నోడ్స్ తీయట్లా, సెంటినల్ నోడ్ అంటాం, అంటే ఎఫెక్ట్ అయిన నోడే తీస్తున్నాం అనమాట. సో దీని వలన డెఫినెట్గా మనకి మార్బిడిటీ తగ్గుద్ది అనమాట. ఈ చేయి వాపులు ఇవన్నీ తగ్గిపోతాయి. సో అంటే అది ఫ్రోజన్ పంపుకొని టెస్ట్కి పంపుకొని ఇంట్రాపరేటివ్ పీరియడ్, అది పాజిటివ్ వస్తేనే మొత్తం తీస్తున్నాం, అది నెగిటివ్ వస్తే ఆ 2-3 నోట్స్ వరకే వదిలేస్తున్నాం. అట్లా చాలా అన్ని చేంజ్ అయినాయి, చేంజ్ వచ్చిందనమాట ట్రీట్మెంట్ ప్రాసెస్. ఇప్పుడు కీమోథెరపీ కూడా టార్గెటెడ్ థెరపీ వచ్చింది. అంటే కీమోథెరపీ కూడా ఉంది, కీమోథెరపీకి కూడా మంచి మెడిసిన్స్ వచ్చినాయి అనమాట దాన్ని సైడ్ ఎఫెక్ట్స్కి. ఇమ్యూనోథెరపీ వచ్చింది,
అలానే రేడియేషన్ కూడా ప్రిసిషన్. ఒకప్పుడు రేడియేషన్ ఇస్తే వెనకున్న హార్ట్కి, లంగ్స్కి, ఇప్పుడు ఎక్కడిచ్చినా యూట్రస్కి ఇస్తే వెనకున్న రెక్టమ్కి మోషన్ వెళ్ళే సంచికి వచ్చి జీవితాంతం మోషన్కి వెళ్తాను, ఇలా మంట, ఇవన్నీ ఉండేవి అనమాట. ఇప్పుడు ఆ రేడియేషన్ మంచి మెషిన్స్ అక్కడ వరకే ఉంటుంది, పక్క టిష్యూస్కి మినిమం డోస్ వస్తుంది అనమాట. ఇట్లా ఇవన్నీ కూడాను. అండ్ ఒకటేంటంటే అడుగుతారు సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ మందులు. జుట్టు ఊడిపోతుందా అని అడుగుతారు. బట్ జుట్టుకు మాత్రం ఊడిపోతుంది. నేను ఒకటే చెప్తానమ్మా, ఏముంది, జుట్టు అనేది మళ్ళీ వస్తుంది. కీమోథెరపీ 6 సైకిల్స్ 8 సైకిల్స్ అది అయిపోయిన వెంటనే ఒక 3 వారాలకే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తిరుపతి వెళ్ళి గురించి చేయించుకుంటారు కదా, అలా మళ్ళీ వస్తుంది. అలానే వస్తుందమ్మా. మీరు మీకేమన్నా ఇది ఉంటే మీకు కొంచెం రిలాక్స్డ్గా ఉందంటే ముందే వెళ్ళి ఎక్కడికైనా ఇచ్చేసిరండి, మీకు కూడా బాగుంటుంది. అలా ఏదో మనకి చెప్తాం వల్ల మనం వాళ్ళని కొంచెం కన్విన్సింగ్గా చేసి వాళ్ళు ఆ ఫీలింగ్ రాకుండా చూసుకోవాలి. అసలు చాలా 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 ఒక పేషెంట్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేయడం దగ్గర నుంచి దిస్ ఇస్ ఓకే, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ది గేమ్, ఏం పర్లేదు అని చెప్పడానికి మీరు పడుతున్న తాపత్రయంలోనే అర్థమవుతుంది ఒక పేషెంట్ వెల్బీయింగ్ కోసం మీరు ఎంత ఆలోచిస్తారు అని. తప్పదు కదమ్మా, అందుకనే డాక్టర్స్ అంటే అంతే. సో వన్ ఫైనల్ కంక్లూసివ్ క్వశ్చన్ మేడం, లేడీస్ అందరికీ, ఈ మన వీడియో చూసే వాళ్ళందరికీ ఏం చెప్తారు అంటే, స్క్రీనింగ్ చేయించుకోవడం ఇంపార్టెంట్. కొన్ని క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఈట్ గుడ్ గుడ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటే, ఇది చాలా వేగ్గా, చాలా ర్యాండమ్ సెంటెన్స్. బట్ యునో కొన్నిసార్లు కొన్ని మాటలు చెప్తే స్ట్రైట్గా అట్లా వెళ్ళిపోతాయి చూడండి, అండ్ ఇన్స్టెంట్గా ఒక చేంజ్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. అట్లా ఆ సిట్యువేషన్ ఎమర్జెన్సీని మీరు హైలైట్ చేస్తూ టు ఆల్ ది లేడీస్ అవుట్ దేర్ హు ఆర్ లిస్నింగ్ అవర్ పాడ్కాస్ట్ ఏం చెప్తారు? ప్రతి స్త్రీ కూడా వాళ్ళ కుటుంబంలో మూల స్తంభం లాంటి వాళ్ళు, సెంటర్ పాయింట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ. వాళ్ళు బాగుంటేనే వాళ్ళ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. సో వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవటం అనేది ప్రధాన బాధ్యతగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు ఏమైనా లో ప్రెషర్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు మాస్క్ పెట్టుకొని తర్వాత అసిస్ట్ చేయమంటారు. ఫస్ట్ మీరు బాగుంటేనే మీ కుటుంబం అంతా బాగుంటుంది. సో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఏదన్నా ప్రాబ్లం ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. రైట్. అండ్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా రెగ్యులర్గా చేసుకోవాలి. వాళ్ళ స్ట్రెస్ రిలీవింగ్కి ఈ మెడిటేషన్, యోగా లాంటి వాళ్ళ టైం, మీ టైం అనేది వాళ్ళ టైం తీసుకొని వాళ్ళ రిలాక్సేషన్ అనేది చేసుకోవాలి. ఎస్. సో మీ టైం తప్పు కాదు, స్ట్రెస్ వద్దు, లైఫ్లో ఉండేవి ఎటు ఉంటూనే ఉంటాయి. సో ఫైండ్ యువర్ టైం, ఫైండ్ యువర్ పీస్, అండ్ మీ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. అప్పుడు కమ్స్ ది ఫ్యామిలీ అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా.